ఒక ఒలింపిక్ ప్లేయర్ ఉన్నాడు. ఒలింపిక్స్ ఎన్ని సంవత్సరాలకి జరుగుతుంది? ప్రతి 4 సంవత్సరాలకి జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 4 సంవత్సరాలకి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క దాని మీద ఫోకస్ చేస్తారు. 1 ఇయర్ నేను దీని మీద ఫోకస్ చేస్తా, 1 ఇయర్ దీని మీద ఫోకస్ చేస్తా, 1 ఇయర్ దీని మీద ఫోకస్ చేస్తా. అలా 4 సంవత్సరాలు వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. 12 వీక్స్ సైకిల్ కూడా చేస్తారు. ఆ సంవత్సరంలో మళ్ళీ ఏం చేస్తారు, ఈ 12 వీక్స్కి డివైడ్ చేసుకుంటారు. 12 వీక్స్ అంటే ఈ 90 రోజులు. ఈ రోజు నేను ఈ ప్రాక్టీస్ చేయాలి, ఈ రోజు ఈ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ఈ 90 రోజుల్లో కూడా ఏం చేస్తారు, నేను మార్నింగ్ ఇచ్చేయాలి, ఆఫ్టర్నూన్ ఇచ్చేయాలి, ఈవినింగ్ ఇచ్చేయాలి. అంటే చూడండి, ప్రాపర్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ సిస్టమ్స్తో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టే కొంతమంది తక్కువ సంవత్సరాల్లో అంత అద్భుతమైన సక్సెస్ సాధించగలుగుతున్నారు. అయితే మనం కూడా చూడండి, మన స్టూడెంట్స్గా ఉన్నప్పుడు సంవత్సరం మొత్తం చదవము, ఎగ్జామ్స్ వచ్చాయి అంటే 2 రోజులు బ్యాటింగ్ చేస్తాము, ఎగ్జామ్లో పాస్ అయిపోతాం. ఒక 60%, 70%. మన మీద మనకు అనిపిస్తుంది, 2 రోజులు చదివితేనే నాకు 70% వచ్చాయంటే నీ సంవత్సరం మొత్తం చదివినట్టుంటే యూనివర్సిటీ టాపర్ అయిపోతారేమో, స్టేట్ టాపర్ అయిపోతారు చాలాసార్లు. కానీ ఇక్కడ ఏంటంటే షార్టర్ డెడ్ లైన్స్, బెటర్ రిజల్ట్స్. ఎందుకంటే వర్క్ పరంగా చూసుకోండి, ఎగ్జామ్స్ పరంగా చూసుకోండి, ఏదైనా చూసుకోండి, అరే చేసేయాలరా, మనకి ఒక 2 రోజులే టైం ఉంది అని అంటే మనం ఏం చేస్తాం, మిగతావన్నీ పక్కన పెట్టేసి అరే మార్నింగ్ షెడ్యూల్ వేసుకోవడం మొదలు పెడతాం.